నేను పేర్లు చెప్పనులే కానీ కాలేజ్ పేర్లు చెప్పలేను కానీ బాగోదు. నేను 10th అయిపోగానే కోచింగ్ చేరాను చాలా బలవంతంగా. నేను బలవంత పెట్టి చేరితే అక్కడ మాకు హాస్టల్ ఉండేది. హాస్టల్లో వార్డెన్ ఉండేవాడు. ఓనర్ గారికి తమ్ముడు ఆయన. అతను అక్కడ వంటామని ఒక ఆమెను గోకేవాడు. ఇలా ఇలా మాకందరికీ అతని వీక్నెస్ అర్థమైన తర్వాత బాగా కొట్టేవాడు కూడా. 10th క్లాస్ పిల్లలే కదా, కొట్టేవాడు. కొడితే ఏం చేసింటే ఒక నైటు చక్కగా కూర్చొని మందేస్తున్నాడు, మందు పోసుకొని తాగుతుంటే కరెంటు తీసేసాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి, దుప్పటేసాం, పిచ్చ కొట్టుడు కొట్టేసాం. నిజంగా పిచ్చ కొట్టుడు కొట్టాం. కొట్టిన తర్వాత పాపం కొట్టిన వాళ్ళని కాకుండా చదువుకునే పిల్లల్ని పట్టుకున్నారు వాళ్ళు. అంటే అంత కసిగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. ప్రతి వాడికి కోపం వచ్చేది. వాడేం చదివాడంటే మళ్ళీ చెప్పరు. మళ్ళీ పోనీ ఆల్ ఇండియా ర్యాంకర్ని పెట్టాలి కదా, అక్కడ కూడా అలా పెట్టరు. ఎందుకంటే వాడికి సెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా. పిల్లలు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, మనం వాళ్ళకి ఎంత చక్కగా, అదే చైతన్యరావు అన్నారు ఆ క్యారెక్టర్, అలాంటి వాడు పడుకున్నాడంటే ఫోన్లే పాపం పొద్దున్న 6 నుంచి పడుకున్నాను, కొట్టడం కావాలి ఇమీడియట్. ఏంటి గురు మరి పొద్దున్నే 6కి 4:30కి లేపి. సార్ మా టైమింగ్ సార్ మార్నింగ్ 6 to నైట్ 10:30. నేను చదివింది మార్నింగ్ 6 to నైట్ 10:30. 5కి సాంగ్స్ పెట్టి లేపుతారు. అంటే 17 hours. అవును, 17 hours. మీ అమ్మ భూమి మీద ఎవడన్నా చదువుతాడు రా, అలాగ మనిషి అనేవాడు. ఏం మనుషులు రా మీరు.